దాసులం. మన ఇంద్రియాలు మన వశంలో లేవు, మన మనసు మన వశంలో లేదు. విపరీతమైన భోగవాంఛ, బాగా కంట్రోల్ చేస్తే బాగుంటారు బాబు అనుకుంటూ ఉంటాం, అవునా? కానీ ఎవరికి మార్గం తెలీదు. సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, కానీ చక్కటి మార్గం ఉంది. ఏంటది? ఒక భగవంతుడి తాలూకా విగ్రహం మూర్తిని తీసుకుని బాగా ఆరాధించండి. నాకు మంచి బట్టలు లేకపోయినా పర్లేదు, భగవంతుడికి మంచి బట్టలు కట్టాలి, చక్కగా అలంకరించాలి, భగవంతుడికి ఎన్నో చక్కటి ఆభరణాలు పెట్టాలి, కృష్ణుడికి ఇలా చేయాలి, కృష్ణుడికి అలా చేయాలి అనుకోండి. మీరు ఎప్పుడైతే కృష్ణుని బాగా అలంకరించడం మొదలుపెట్టారో మీ శరీరం మీద మీ ధ్యాస తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీ అవయవాలు, మీ ఇంద్రియాలు మీ తాలూకా కంట్రోల్లోకి వస్తాయి, మీరు వశపరుచుకోవచ్చు. పచ్చి నిజం ఇది. ప్రతిదీ కృష్ణుడు పెడితే బాగున్నాం, కృష్ణుడు పెట్టిన ప్రసాదమే తిన్నాం, కృష్ణుడు పెట్టిన నైవేద్యమే ఆ ప్రసాదంగా తిన్నాం. ఇది కృష్ణుడికి పెడితే బాగున్నాం. మీరు ప్రతిదీ కృష్ణ ప్రీత్యర్థమే చేశారనుకోండి, తెలియకుండానే మీ ఇంద్రియాలు మీ వశంలోకి వస్తాయి, మీ మనసు మీ వశంలోకి వస్తుంది, తిరుగులేదు. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. భక్తి అంటే ఏంటి? ఋషికేశ, కృష్ణ తాలూకా పేరేంటి? ఋషికేశ. అంటే అర్థం ఏంటి? కంట్రోలర్ ఆఫ్ సెన్సెస్, ఓనర్ ఆఫ్ సెన్సెస్. ఈ ఇంద్రియాలన్నీకి ఓనర్ ఎవరు? యజమాని కృష్ణుడు. సో ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలతో ఓనర్ ఆఫ్ సెన్సెస్ ఋషికేశుడిని ఎప్పుడైతే మనం సేవ చేసామో ఆటోమేటిక్గా తను ఏం చేస్తాడు? మన ఇంద్రియాలని మన చేతుల్లో పెడతాడు. అప్పుడు మన ఇంద్రియాలు మనం చెప్పినట్టు ఉంటాయి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనసు మనం చెప్పినట్టు ఉందో మన మనసు ప్రశాంతం అయిపోతుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది లేదు, జరగకపోతే కోపం వల్లే రావు, జరగలేదు పోనీలే. ఎందుకు? మనం ప్రతిదీ కృష్ణ ప్రీత్యర్థమే చేస్తున్నాం. అలా చేయాలంటుంది భగవద్గీత. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర. మనం ప్రతిదీ ఏం చేయాలి? విష్ణు ప్రీత్యర్థమే మన కర్మలను ఆచరించాలి. అప్పుడు ఆ కర్మలకు మనం బందీలు అవం, లేదంటే తప్పనిసరిగా బందీలు అవుతాం అంటుంది భగవద్గీత. భగవంతుడు మనతో 1-to-1 డీల్ చేస్తాడు. 1000 సంవత్సరాల క్రితం కాదు, నిన్న మొన్నటి వెనక కూడా కథలు ఉన్నాయి, నిన్న మొన్నటి రోజు కథలు కూడా ఉన్నాయి. మీరు వింటానంటే చెప్తాను. మాకు కలకత్తా దగ్గరలో మాయాపూర్ అనే ఊరుంది. అక్కడ ఆ మాయాపూర్లో పక్కనే అక్కడ జగన్నాథ బల్దేవ సుభద్ర ఉన్నారు. పూజారి ఆ జగన్నాథ బల్దేవ సుభద్రకి ఎన్నో లీలలు చెప్పడానికి లేదు, ఒక పుస్తకం కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ మధ్య పూజారి ఏం చేశాడు? పొద్దున్న లేచి మా ఆలయాల్లో పొద్దున్న సాయంత్రం 2 పూట్ల భగవంతుడికి డ్రెస్ చేస్తారు, బట్టలు ధరింపజేస్తారు. సో పొద్దున్న మంగళారతి అయిన తర్వాత పూజారి ఏం చేస్తున్నాడు? బలదేవుడు సుభద్రకి డ్రెస్ వేసి జగన్నాథ స్వామికి బట్టలు వేసి ఆభరణాలతో అలంకరిస్తున్నాడు. ఏమైంది? ఒక నెక్లెస్ పెట్టాడు, 2వ నెక్లెస్ పెట్టాడు, 3వ నెక్లెస్ పెట్టాడు, 4వది పెట్టాడు, కింద పడిపోయింది. మళ్ళీ పడిపోయిన కింద నెక్లెస్ తీసి మళ్ళీ పెట్టాడు, మళ్ళీ పడింది. 3వసారి మళ్ళీ పెట్టాడు. మేము ఏం చేస్తామంటే చిన్న గ్లూ ట్యాగ్ అంటారు, ఆ గ్లూ ట్యాగ్ దొరుకుతుంది, ఆ గ్లూ ట్యాగ్తో పెడతాం అనమాట. మళ్ళీ పడిపోయింది. 4వసారి తీసి పెడుతున్నాడు. వెంటనే జగన్నాథ స్వామి, నీకు అర్థం అవ్వట్లేదా 3 చాలని? నాకు ఎక్కువ వద్దు, 3 చాలు అని చెప్పి గట్టిగా అన్నారు. అనేసరికి పూజారి మతిపోయింది. ఇలా ఎన్ని కథలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఇదే టెంపుల్లో ఇంకో చోట ఒక మూల చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్లో భాగవత ప్రవచనాలు అవుతుంటాయి, అందరూ అక్కడ కూర్చొని వింటారు. ఒకరోజు ఒక తల్లి తన పిల్లని తీసుకుని అక్కడ వినడానికి వెళ్ళింది. వెళ్తే కుర్రాడు ఏం చేశాడు? ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఆలయంలోకి వెళ్ళాడు, ఎవరు లేరు.
లేకపోతే సుభద్ర మెడలో ఉన్న ఆ నెక్లెస్ లాగాడు, లాగి వెనక్కి వచ్చాడు, ఏడుస్తున్నాడు. తల్లి ఏంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అంటే నాకు సుభద్ర మెడలో నెక్లెస్ కావాలన్నాడు. అలాంటి ఏంటి, సుభద్ర మెడలో నెక్లెస్ అంటే సుభద్రదేవి అపచారం అది, అలా అడకంది. చిన్న కుర్రాడు, 4 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండవు, 3-4 ఏళ్ళు. అలా కాదు లాగేను అన్నాడు. అయ్యో లాగేవా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? బలదేవుడు కొట్టాడు నన్ను. ఏం జరిగిందంటే తను ఎప్పుడైతే సుభద్ర మెడలో నెక్లెస్ లాగాడో పక్కన బలరాముడు పాట్మని కొట్టాడు అనమాట. అందుకని ఏడుస్తున్నాడు. ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయన్నమాట. అక్కడ నరసింహస్వామికి అనేక లీలలు ఉన్నాయి, రాధామాధవ్కి అనేక లీలలు ఉన్నాయి. ఈ జగన్నాథ్ బల సుభద్రకి అయితే చెప్పడానికి లేదు. అందుకని భగవంతుడికి ఎన్నో లీలలు. మనకి మనసు ఉండాలి, కానీ మనం ఒక అడిగేస్తే తను 10 అడుగులు వేస్తాడు. దీని మీద వచ్చేవారం మరికొన్ని చెప్తాను. హరే కృష్ణ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వాసుదేవ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూమ్ఫీల్డ్ ఎలేషన్, నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కాజాగూడ, హైదరాబాద్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వాసుదేవ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూమ్ఫీల్డ్ ఎలేషన్, నియర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కాజాగూడ, హైదరాబాద్. Adipurusham Tamaham Bhajami Govindam Adipurusham. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినీతి నామని. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదిశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శివసదీ గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గత వారం అర్చనల్లో మనకి స్తోమత లేదు, అప్పుడు మనం ఎలా చూడగలం, ఎలా చేయగలం అంటే అగ్నిపురాణం చెప్తుంది మానస పూజ అని ఉంది అని చెప్తుంది. చూద్దాం. మానస పూజ అంటే మనకి భగవంతుడిని అర్చించే శక్తి లేదు, మన దగ్గర ధనం లేదు, ఏదీ లేదు, మరి ఎలాగా? అలా అయితే మనం భగవంతుని అర్చించలేమా?
భగవంతునికి ఏం అక్కర్లేదు. ఏం కావాలి? ప్రేమ కావాలి. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం యమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన. ఈ శ్లోకంలో భక్తి అన్న పదం 2 సార్లు వస్తుంది. విశేషించి కావాల్సింది ఏంటి? పత్రం ఎక్కడైనా దొరుకుతుంది, పుష్పం రోడ్డు మీద దొరుకుతుంది, ఫలం చిన్న పండు అది కూడా లేదు, గ్లాస్తో నీళ్లు, తోయం. కాకపోతే కావాల్సింది కృష్ణుడికి ఏంటి? భక్త్యా. గ్లాస్తో నీళ్ళు కూడా లేవు. మరి అంటే మీరు భగవంతుని పూజించలేరా? కాదు, భగవంతుని పూజించాలని మనసుంటే చాలు. శాంతి పుష్పం, తపః పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం. మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే అవే పుష్పాలు. ఈ కథ వినండి, ఏం జరిగిందో చూద్దాం. ప్రతిష్టానపురంలో ఒక చక్కటి భక్తుడున్నాడు, బ్రాహ్మణుడు ఉన్నాడు. కానీ ఆయన దగ్గర ధనం లేదు, చాలా బీదవాడు. కానీ ఆయన దగ్గర ఏముంది? భగవంతుని పూజించే మనసు ఉంది. అయ్యో నా దగ్గర ఏం లేదే, నేను భగవంతునికి ఎలా పూజించగలను? ఒకరోజు ఏమైంది, ఒక వ్యక్తి ఒక భాగవతోత్తడు ప్రవచనం ఇస్తుంటే విన్నాడు. మీ దగ్గర ఏం లేకపోతే మానస పూజ చేయొచ్చు. నిజంగానా? ఓ దిస్ వండర్ఫుల్ అని ఏం చేశాడు? వెంటనే మనసుతో అన్నీ చేయడం మొదలుపెట్టాడు. మనసులో పెద్ద పెద్ద మనసులో భగవంతుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠాపించాడు. పెద్ద పెద్ద బంగారు పళ్ళాలు తెచ్చాడు, చక్కటి పువ్వులు తెచ్చాడు, అత్తర్లు తీసుకొచ్చాడు. అన్నీ తీసుకొచ్చి భగవంతుడికి రోజు మనసులోనే వండడం, అదే నైవేద్యం పెట్టి హారతి చక్కటి పూల పాన్పు మీద భగవంతుడిని సైనింపజేయడం రోజు చేస్తున్నాడు. ఇలాగా మనసులో చేయడానికి ఏముంది? అంతా హై క్లాస్, దేనికి లోటు చేయట్లేదు. ఇలాగే మనసులో ఫెస్టివల్స్ చేయడం, వండిన వంట వండట్లేదు, రకరకాల వంటలు. ఎందుకు? తను చక్రవర్తి భగవంతుడు అంటే. ఒకసారి ఏమైంది, కృష్ణుడికి పరమాన్నం చేద్దాం అనుకున్నాడు, పాయసం. ఆ వెంటనే బంగారు పాత్రలు తెచ్చాడు ఈ స్వీట్ చేయడానికి. తెచ్చి కుంకుమ పువ్వు, పంచదార అన్నీ తీసుకొచ్చాడు, పాలు. వెంటనే మనసులోనే పెద్ద గిన్నెతో పరమాన్నం వండాడు. పరమాన్నం వండి, పరమాన్నం ఎప్పుడు వేడిగా నైవేద్యం పెట్టరు, ఎవరు చల్లగా నైవేద్యం పెట్టారు. పరమాన్నం చల్లగా తింటే బాగుంటుందిట. మరి భగవంతుని మనం వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్, రైట్? అందుకని ఏం చేశాడు? పరమాన్నం చల్లార్చడానికి కొద్దిసేపు బయట పెట్టాడు, చన్నీళ్ళలో పెట్టాడు. చల్లారిందా లేదా అని చెప్పి ఏం చేశాడు? ఈ మెడిటేషన్లోనే ఆ వండిన పరమాన్నం మీద వేలు ఇలా పెట్టాడు. టాక్ మన వేలు కాలిపోయింది. పరమాన్నం నిజంగా వేడిగా ఉందండి. అంటే తన తాలూకా ధ్యానశక్తి ఎంత తీవ్రంగా ఉందంటే తను వండింది అది నిజమైంది కాలగానే వెంటనే వచ్చేసి విష్ణు వైకుంఠంలోంచి నవ్వారు. లక్ష్మీదేవి అడిగింది, ఎందుకండి నవ్వుతున్నారు? ఈ బ్రాహ్మణుడు తాలూకా మానస్ పూజ తాలూకా తీవ్రత చూడు అని వెంటనే ఏం చేశారు? ఒక విమానాన్ని పంపించారు, వైకుంఠాన్ని తెప్పించారు. అందుకని మనకి సరుకులు అవసరం లేదు, కావాల్సిన ఒకే ఒక సరుకు కృష్ణుని పూజించడానికి హృదయం. నాకు నేను చెప్పుకుంటున్నాను అది. ఇదే విషయం రఘునాథ్ దాస్ గోస్వామి కూడా జరిగింది. రఘునాథ్ దాస్ గోస్వామి ఎప్పుడు వారానికి ఒకసారి కొన్ని చుక్కలు, చిన్న లీఫ్ కప్ అంటారు కదా, ఆకులతో చేసిన దొన్నెలో వారానికి 2 వారాలకు ఒకసారి కొన్ని చుక్కలు మజ్జిగ తాగుతుండేవారు. అంత గొప్ప రెనౌన్షియేట్ రఘునాథ్ దాస్ గోస్వామి. ఒకసారి ఏమైంది, హరే కృష్ణ మంత్ర జపం చేస్తూ ఆ నీళ్ళలో పాలు పంచుకుంటున్నప్పుడు రాధాకృష్ణులు వచ్చారు. ఈయన ఏం చేశారు, ఆ రోజు వాళ్ళిద్దరికీ ఖీర్ అంటే పరమాన్నం బాగా కొంచెం పాలు ఎక్కువ బాగా చేస్తే ఖీర్ అంటారు.
రఘునాథ్ దాస్ గోస్వామి పాలతో పరమాన్నం వండారు, కండెన్స్డ్ మిల్క్ యాక్చువల్గా, అది నైవేద్యం పెట్టారు. రాధారాణి ఆ నీళ్ళలో ఆవిడ ఏం చేసింది, ఆవిడ ఆ నైవేద్యాన్ని ఆ ఖీర్ని కృష్ణుడికి పెడితే కృష్ణుడు స్వీకరిస్తే, కృష్ణుడు స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదాన్ని గోపికలు రాధారాణి అందరూ కలిపి తిన్నారు. రాధారాణి తర్వాత అందులో కొంత ప్రసాదాన్ని మంజరి అని రఘునాథ్ దాస్ గోస్వామికి ఇస్తే, రఘునాథ్ దాస్ గోస్వామి రాధాకృష్ణ ప్రసాదం అని చెప్పి ఆ కీర్ని ఆ లీలలోనే, ఇదంతా మెడిటేషన్ మనసులో జరుగుతోంది, జపం చేస్తున్నారు, ఆ లీలలో జపం చేస్తూ తిన్నారు. చాలా ఎక్కువ తినేశారు ఆ రోజు. అయిపోయింది. కొంతసేపు అయిన తర్వాత ఏమైంది, రఘునాథ్ దాస్ గోస్వామికి కడుపు నొప్పి రావడం మొదలుపెట్టింది, విపరీతమైన కడుపు నొప్పి. వెంటనే అక్కడున్న ఆయన అనుచరులు ఏం చేశారు, సనాతన గోస్వామికి ఒక కబురు పంపించారు, రఘునాథ్ దాస్ గోస్వామికి ఉంట పోలేదు, విపరీతమైన కడుపు నొప్పిగా ఉంది. వెంటనే ఏం చేస్తారు, సనాతన గోస్వామి ఒక వైద్యుడిని పంపించారు. ఆ వైద్యుడు ఏం చేశాడు, ఆయన వచ్చి రఘునాథ్ దాస్ గోస్వామి తాలూకా నాడి పట్టుకుని చూశాడు. చూసి ఈయన కడుపు నొప్పి ఎందుకు వచ్చిందంటే అజీర్ణం వల్ల వచ్చింది. అజీర్ణం ఎందుకు వచ్చిందంటే ఈయన ఇవాళ బియ్యంతో చేసిన పరమాన్నం తిన్నారు, ఎక్కువ తినేశారు, అందుకని ఈయనకి అజీర్తి చేసింది అనగానే చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వారు. ఏం చెప్పావయ్యా నువ్వు, ఈయన వారం 2 వారాలకు ఒకసారి ఈయన చుక్కల మజ్జిగ తాగుతారాయన, మాకు తెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి ఒకసారి కూడా ఆయన అటువంటి పదార్థం ఏమీ తినలేదు అంటే, ఆ వైద్యుడు అన్నాడు, నా తాలూకా పరీక్ష, నేను చేసిన నాడీ పరీక్ష తప్పు కాదు, ఈయన నిజంగానే ఇవాళ పరమాన్నం తినేశారు అంటే. వాళ్ళు అన్నారు తప్పు, ఎందుకంటే ఎవరు ఇవాళ పరమాన్నం చేయలేదు, తేలేదు, ఆయన పెట్టలేదు, ఆయన తినలేదు అంటే. జరిగింది ఏంటి, రఘునాథ్ దాస్ గోస్వామి జపం చేస్తూ ఆ మనసులో రాధాకృష్ణులకి ఆ లీలలో అర్పించిన ప్రసాదం తిరిగి రాధారాణానికి ఇచ్చినప్పుడు, ఆయన తిన్నప్పుడు అది నిజంగా శరీరం మీద భౌతికంగా పనిచేస్తుంది. అందుకని ఏంటంటే మనం విగ్రహానికి భగవంతుడి మూర్తికి భౌతికంగా చేయలేకపోతే ఆధ్యాత్మికంగానే చేయొచ్చు. చేస్తే ఎంతో ముందుకు వెళ్ళిపోతాం. ఎంత ముందుకు వెళ్ళిపోతాం అంటే చెప్పలేము. మరి ఎప్పుడైనా అపరాధం జరిగితే, సేవాపరాధాలు 32. ఇంతకీ ఇందాడ బ్రాహ్మడు చెప్పిన బ్రాహ్మణ కథ బ్రహ్మవైవర్తన పురాణంలోది. సో సేవాపరాధాల గురించి అగ్ని పురాణం మాట్లాడుతుంది, వరాహపురాణం కూడా మాట్లాడుతుంది. 32 సేవాపరాధాలు ఉన్నాయి. ఈ 32 మనం ఎప్పుడైనా చేస్తే ఏం చేయాలి, తులసి తాలూకా విత్తనం నాటిన, తులసికి పూజ చేసిన సేవాపరాధాలు పోతాయి. లేదు విష్ణు తాలూకా శాలిగ్రామ శిలకి పూజ చేస్తే మన సేవాపరాధాలు పోతాయి.